హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ క్రానికల్స్. ఫస్ట్లీ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ రిజిగ్నేషన్ వీడియోకి మస్తు మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి రీచ్ కూడా వచ్చింది. చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఆల్ ద బెస్ట్ చెప్పారు. విత్ ఇన్ 90 days లో నువ్వు డెఫినెట్ గా జాబ్ క్రాక్ చేస్తావు అని చెప్పి వాళ్ళ బెస్ట్ విషెస్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఈ వీడియోకి కూడా అలానే లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది కదా మనం మాట్లాడుకోక. నేను రిజిగ్నేషన్ పెట్టిన తర్వాత నేను ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నా. సో అందుకే నాకు వీడియో చేసే టైం లేకుండే. సో నేను రిజిగ్నేషన్ పెట్టింది March 2. మీరు గనక నా రిజిగ్నేషన్ వీడియో ఫుల్ చూడలేదు అని అంటే ఇక్కడ కార్డ్స్ లో పెడుతున్నా, చూడండి. నేను రిజిగ్నేషన్ కి రీజన్ ఏంది అంత ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో రిజిగ్నేషన్ నేను March 2 రోజు పెట్టిన. నౌకరీ ప్రొఫైల్ కూడా అదే రోజు అప్డేట్ చేసిన. నాకు నెక్స్ట్ డే నుంచే కాల్స్ రావడం మొదలు పెట్టినాయి రిక్రూటర్స్ నుంచి మెయిన్లీ. సో కానీ రిక్రూటర్స్ కాల్ చేసిన ప్రతి రిక్రూటర్ అడిగేది ఒకటే, నీ నోటీస్ పీరియడ్ ఏంది అని చెప్పి. 90 days నోటీస్ పీరియడ్ అని చెప్తే మాక్సిమం అందరూ ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అని అంటారు. ఒక 3 days తర్వాత ఏమైందనంటే నాకు టీసీఎస్ రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. మీ ప్రొఫైల్ నౌకరీలో మేము చూసాము, మా జాబ్ కి మ్యాచ్ అవుతుంది, ఇంటర్వ్యూ అటెండ్ అవుతారా అని చెప్పి అడిగిండు. సో వై నాట్, ఎస్ నేను అటెండ్ అవుతా అని చెప్పిన. సో టీసీఎస్ పోర్టల్లో నా ప్రొఫైల్ ని అప్డేట్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాం రేపటికి అని చెప్పి చెప్పారు. ఫ్రైడేకి షెడ్యూల్ చేస్తున్నాం అని చెప్పారు. థర్స్డే రోజు నాకు కాల్ వచ్చింది, ఫ్రైడే షెడ్యూల్ చేస్తున్నాం అన్నారు. నేనేమన్నా ఫ్రైడే నాకు అవైలబుల్ ఉండదు, మండే రోజు షెడ్యూల్ చేయండి అన్న. ఎందుకంటే వీకెండ్ మొత్తం చదువుకోనికి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, కొంచెం ప్రిపరేషన్ కి బెటర్ ఉంటుంది అని చెప్పి ఆ 3 days నేను మండే రోజు షెడ్యూల్ చేయమని చెప్పిన. సరే అని చెప్పి మండే రోజు 12 అట్లా షెడ్యూల్ చేసిరు వాళ్ళు కాల్. సో మండే రోజు టీసీఎస్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఈ 3 days నేను ఇక గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయినా. అన్ని సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్ గురించి అన్నిటి గురించి గట్టిగా ప్రిపేర్ అయ్యి మండే రోజు మంచిగా ఇంటర్వ్యూ కాల్ జాయిన్ అయిన తర్వాత రిక్రూటర్ కూడా జాయిన్ అయ్యి నాకు ఏం చెప్పిండనంటే, ఇంటర్వ్యూ ప్యానెల్ సిక్ లీవ్ లో ఉంది, సో మేము ఇంటర్వ్యూని రేపటికి రీషెడ్యూల్ చేయన్నా అని అడిగితే ఈ రోజు కుదిరితే ఈవినింగ్ అయినా నాకు ఓకే అని నేను చెప్పిన. సరే అని చెప్పి ఈవినింగ్ 6:30కి రీషెడ్యూల్ చేసారు ఇంటర్వ్యూ. అదే వేరే ప్యానెల్ తోటి, ఆ ప్యానెల్ కాదు వేరే ప్యానెల్ తోటి. సరే అని చెప్పి ఇక నేను ఈవినింగ్ 6:30కి జాయిన్ అయినా. ఈసారి ప్యానెల్ కూడా జాయిన్ అయింది. జాయిన్ కాగానే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో అడిగిండు. ఓకే అని చెప్పి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తున్నా, దరిద్రానికి కరెంట్ పోయింది. అస్సలు నాకు ఫ్యూజులు ఎగిరినాయి. అయినా కానీ ఇంటర్వ్యూయర్ ఓకే ఏం కాదు నువ్వు కంటిన్యూ చేయని చెప్పి చెప్పిండు. సెల్ఫ్ ఇంట్రో చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగిండు, దానికి ఆన్సర్ చెప్పిన. దాని తర్వాత కరెంట్ వచ్చింది. సో ఒక 45 minutes ఇంటర్వ్యూ అయింది. బేసికల్ ఒక 15 questions అడిగిండు, 15 to 20 questions బిట్వీన్ అడిగిండు. నేను మాక్సిమం అన్నిటికి ఆన్సర్ చేసిన. బట్ నాకు తెలుసు నేను చాలా మిస్టేక్ చేసిన. ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, చాలా మిస్టేక్ చేసిన అండ్ చాలా భయపడుతూ చెప్పిన. అంత కాన్ఫిడెంట్ గా లేను, అసలు మాట్లాడేటప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్ గా లేను. నాకు అర్థమైపోయింది దొబ్బింది ఇంటర్వ్యూ అని చెప్పి. నాకు రిక్రూటర్ కి మళ్ళీ కాల్ చేసి ఫీడ్బ్యాక్ అడుగుదామని అంటే నాకు ఎట్లయినా పోయింది కదా ఎందుకని చెప్పి నేను ఫీడ్బ్యాక్ కూడా అడగలేదు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ టీసీఎస్ ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అస్సలు నాకు ఇక ఫస్ట్ ఇంటర్వ్యూ ఇట్లయింది ఏందా అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ ఇంకో రిక్రూటర్ కాల్ చేసిండ్రు. ఈసారి ఏంటంటే డన్ అండ్ బ్రెడ్ స్ట్రీట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఆ రిక్రూటర్ కాల్ చేసి మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది, ఇంటర్వ్యూ అటెండ్ అవుతారా అన్నారు. ఓకే అని చెప్పి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా అనగానే నెక్స్ట్ డేనే ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ చేసారు 45 minutes. సో ఇంటర్వ్యూ జాయిన్ అయిన తర్వాత ప్యానెల్ జాయిన్ అయింది. 4 members జాయిన్ అయ్యారు. ఆన్ సైట్ నుంచి 2, ఆఫ్ షోర్ నుంచి కూడా 2. ఒక 2 మేనేజర్లు, 2 టెక్నికల్ లీడ్లు, మొత్తం 4 members జాయిన్ అయ్యారు. ఫస్ట్ 4 members చూడగానే నాకైతే ఫ్యూజుల్ అవుట్. అంటే నాకు భయం వేసింది. అండ్ రిక్రూటర్ ఏమని చెప్పింది, ఇంటర్వ్యూయర్ ఏమని చెప్పిండాడంటే, మీ ప్రొఫైల్ కి తగ్గ పొజిషన్ మా దగ్గర లేదు, మరి మీ రెజ్యూమ్ ఇప్పుడే చూసినాము, మీకు ఓకేనా మరి ఏ పొజిషన్ అయినా అని అన్నాడు. సరే నాకు ఏ పొజిషన్ అయినా ఓకే. ఇక ఇంటర్వ్యూని అయితే నేను స్టాప్ చేయలేను కదా. అప్పుడే స్టార్టింగ్ లోనే అడిగిండు అనమాట, ఏ పొజిషన్ అయినా ఓకే, మీకు ఓకే అయితే మాకు కూడా ఓకే, మేము కూడా ఇంజనీర్స్ ని హైర్ చేసుకుంటున్నాము, సో ఎలాంటి వాళ్ళైనా మాకు బెస్ట్ సూటబుల్ ఉంటే చాలు అని వాళ్ళు అన్నారు. సరే అని చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసారు. 40 minutes ఇంటర్వ్యూ. ఒక్క టెక్నికల్ క్వశ్చన్ లేదు. సే ఫర్ సపోజ్ సీక్వెల్ గురించి కానీ, ఆర్ పైథాన్ కోడింగ్, సీక్వెల్ క్వేరీస్, లేదంటే క్లౌడ్ సర్వీసెస్ గురించి కానీ ఒక్క టెక్నికల్ క్వశ్చన్ లేదు. మొత్తం సినారియో బేస్డ్ క్వశ్చన్స్, లైక్ ప్రాజెక్ట్ లో ఇట్లా అయితే ఎట్లా చేస్తావు, సే ఫర్ సపోజ్ ప్రాజెక్ట్ లో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు, ఈ లెవెల్లో అంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లెవెల్లో అడుగుతారు వాళ్ళు క్వశ్చన్స్ అన్ని. నాకు అర్థమైంది ఇదేదో అవుట్ ఇంటర్వ్యూ కూడా అని చెప్పి. సో 45 minutes అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, వెల్ అండ్ గుడ్ అని అన్నారు. అన్న తర్వాత నేను మళ్ళీ రిక్రూటర్ కి కాల్ చేయలే, ఫీడ్బ్యాక్ కూడా అడగలే సెలెక్ట్ అయినా లేదా అని చెప్పి. ఎందుకంటే నాకు అర్థమైపోతుంది
2 ఇంటర్వ్యూస్ ఫస్ట్ టీసీఎస్ అయినా ఈ డన్ అండ్ బ్రెస్టెడ్ అయినా కానీ నాకు అర్థమైంది నేను అంత పర్ఫామ్ చేయలేదు సరిగ్గా అని చెప్పి. మీరు కాల్ చేసినా కాల్ చేయకపోయినా వాళ్ళైతే రెస్పాండ్ అవ్వరు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు డెఫినెట్ గా. బట్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ కోసం మనం కాల్ చేసి ఫీడ్బ్యాక్ అడుగుతాం, మన తప్పులేందో తెలుసుకోనికి, మనం ఎక్కడ బెస్ట్ అవ్వచ్చు అని చెప్పి తెలుసుకోనికి ఫీడ్బ్యాక్ అడుగుతాం. నన్ను నేను అనలైజ్ చేసుకున్నా ఆల్రెడీ. మీకు ఇంకో బోనస్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో 70% ఎబో గనక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు సెలెక్ట్ అవుతారు L1 రౌండ్ లో. అయితే లేదు అని అంటే 70 కంటే బిలో ఉన్నారు మీరు అంటే మీరైతే సెలెక్ట్ కారు. సో ఈ అనాలిసిస్ అయితే పెట్టుకోండి మీరు. సో ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ లో టీసీఎస్ కానీ డన్ అండ్ బ్రెడ్స్ట్రీట్స్ లో కానీ నేనైతే 70% ఎబో అయితే నేను పర్ఫామ్ చేయలేదు, అది నాకు కూడా తెలుసు. ఇక నా ఫస్ట్ ఈ 2 బ్యాడ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వల్ల నాకైతే ఒక క్లారిటీ వచ్చింది, నేను ఇప్పటిదాకా చేసుకున్న ప్రిపరేషన్ అయితే సరిపోదు, ఇంకా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. నాకు ఇంతకు ముందు క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లుంటుందో, ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లుంటుందో నాకు ఏం తెలియదు. సో నేను ప్రిపేర్ అయినా నార్మల్ నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి, నా సర్వీసెస్ గురించి ప్రిపేర్ అయినా. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళ క్వశ్చనింగ్ ఎట్లుంటది అండ్ మన ఆన్సరింగ్ ఎట్లుండాలని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ని రీస్టార్ట్ చేసిన. ప్రిపరేషన్ జరుగుతున్న టైంలోనే నాకు క్యాప్జెమిని రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది, మీ ప్రొఫైల్ నౌకరీలో చూసాము, మాకు సూటబుల్ అనిపిస్తుంది, సో L1 రౌండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారా అని చెప్పి అడిగింది. అడగగానే ఎస్ అటెండ్ అవుతా అన్న. నాకు ఈ రోజు కాల్ చేసింది, రేపే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది L1 రౌండ్ కి. సో మార్నింగ్ 11 AM కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది. 40 minutes జరిగింది ఇంటర్వ్యూ. నేను బెస్ట్ ఇచ్చిన. నాకు కాన్ఫిడెంట్ కూడా ఉండే నేను పక్కా సెలెక్ట్ అవుతా అని చెప్పి. సో అదే రోజు ఈవినింగ్ 5 PM కి అట్లా రిక్రూటర్ కాల్ చేసి L1 రౌండ్ సెలెక్ట్ అయ్యారు మీరు, సో L2 షెడ్యూల్ చేయాలన్నా రేపు అని చెప్పి అడిగింది. సో రేపు నేను అవైలబుల్ ఉండా అని చెప్పి ఒక 2 days తర్వాత షెడ్యూల్ చేయించుకున్నా. ఈ 2 days మళ్ళీ ప్రిపరేషన్ ఉండాలని చెప్పి నేను. సో 2 days తర్వాత షెడ్యూల్ చేసిన తర్వాత L2 కూడా అటెండ్ అయినా. L2 కూడా ది బెస్ట్ ఇచ్చిన నేను, అది కూడా ఒక 40-45 minutes జరిగింది. అండ్ రిక్రూటర్ అదే రోజు కాల్ చేసి చెప్పింది, నువ్వు L2 కూడా సెలెక్ట్ అయినావు, క్యాప్జెమిని హెచ్ఆర్ నుంచి నీకు కాల్ వస్తుంది, సో కాల్ ని రిసీవ్ చేసుకొని మాట్లాడండి అని చెప్పింది. మీరు ఇక్కడ ఒక క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, నౌకరీ రిక్రూటర్ వేరుంటారు, యాక్చువల్ కంపెనీ హెచ్ఆర్ వేరుంటారు, వీళ్ళిద్దరు డిఫరెంట్. నాకు అసలు ఈ సంగతి తెలియదు, రిక్రూటరే హెచ్ఆర్ అనుకున్నా, వాళ్ళు సేమ్ అనుకున్నా నేను. సో నాకు అది తెలియదు. సో హెచ్ఆర్ కాల్ చేస్తారని చెప్పి రిక్రూటర్ చెప్పింది, ఓకే అని చెప్పిన. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అయిపోయిన నెక్స్ట్ డే నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది, క్యాప్జెమిని హెచ్ఆర్ నుంచి. హెచ్ఆర్ ఏమని చెప్పిండు, నువ్వు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినావు, సో నీ డీటెయిల్స్ చెప్పు అని చెప్పి నా డీటెయిల్స్ అడిగిన తర్వాత నీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అని చెప్పి అడిగిండు. నేను చెప్పిన అప్పుడు ఒక 100% హైక్ అని చెప్పిన. అంటే జనరల్ గా చెప్పిన నేను, ఇంత ఈ బ్రాకెట్ మార్కెట్ స్టాండర్డ్స్ అని చెప్పి అట్లనే చెప్పిన నార్మల్ గా. సో 100% హైక్ అని చెప్పగానే హెచ్ఆర్ ఒక సర్కాస్టిక్ గా నవ్విండు. 100% హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, అసలు నువ్వు అంత ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంత ఎక్కువ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి అన్నాడు. నాకు అసలు నేను షాక్ లో ఉన్నా, హానెస్ట్లీ చెప్పాలంటే నాకు అర్థం కాలేదు, ఎక్కువ అడిగినా నేను ఏంది అని చెప్పి నన్ను నేనే ఒక షాక్ లోకి వచ్చేసిన నేను, ఏంది ఇట్లా అంటున్నాను చెప్పి. సో సరే మీరెంత, ఈ రోల్ కి మీ బడ్జెట్ ఎంత ఉంది అండ్ మీరు ఎంత ఆఫర్ చేస్తారు అని చెప్పి నేను అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు. ఎట్లా చెప్తున్నా అంటే 100% హైక్ లో నేను ఇద్దరిని హైర్ చేసుకుంటా, నీ ఒక్కరికి నేను 100% హైక్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆ సెన్స్ లో చెప్తుండే హెచ్ఆర్. నాకు ఏం అర్థమైతలేదు అసలు. నేను ఫస్ట్ టైం శాలరీ నెగోషియేషన్ అయితే నాకు ఫస్ట్ టైం అది, అందుకే నేను ఫుల్ బ్లాంక్ అవుట్ లో ఉన్నా. దాని తర్వాత ఇలా అయితే శాలరీ నెగోషియేషన్ చేయలేదు, మీరు 100% హైక్ అయితే మేమైతే అఫోర్డ్ చేయలేము, ఆ బడ్జెట్ అయితే మా దగ్గర లేదు అని చెప్పింది. చెప్తే ఓకే అని చెప్పి నేను అనుకున్న తర్వాత మెయిల్ పెట్టిండు అనమాట హెచ్ఆర్, ఎవరికి, రిక్రూటర్ కి. క్యాండిడేట్ హై శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, అందుకే మేము క్యాండిడేట్ ని ప్రొసీడ్ అవ్వట్లేదు ఈ క్యాండిడేట్ తోటి నేను చెప్పి పెట్టిండు. నాకు రిక్రూటర్ కాల్ చేసి ఏంది మీరు హై ఎక్స్పెక్టేషన్స్ అడుగుతున్నారంట, మీకు ఆల్రెడీ మనం కాల్లో మాట్లాడుకున్నాం కదా అని చెప్పింది. అవును మనం కాల్లో మాట్లాడుకున్నాము, నేను అంతే అడిగాను శాలరీ నెగోషియేషన్ లో, అంతకంటే నేను ఎక్కువేం అడగలేదు అన్నా. ఓకే మరి హెచ్ఆర్ ఎందుకు అలా మెయిల్ పెట్టాడని చెప్పి అన్నది. సో ఇట్లా మళ్ళీ నేను హెచ్ఆర్ తో మాట్లాడతా అని చెప్పి రిక్రూటర్ చెప్పి ఓకే అని చెప్పి నేను కూడా అన్న తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ హెచ్ఆర్ కాల్ చేసింది, ఓకే మీరు శాలరీ నెగోషియేషన్ కి రెడీ ఉన్నారంట కదా, మాట్లాడదామా అని చెప్పి అన్నారు. యా ఓకే అని చెప్పిన. సో ఆయన ఏమని చెప్పిండంటే హెచ్ఆర్, మేము 35% 40% మ్యాక్స్ మేము ఇవ్వగలిగేది హైక్ మీ కరెంట్ సిటీసీ మీద అని చెప్పిండు. నాకు షాకింగ్, ఆ 30% హైక్ నాకు కరెంట్ కంపెనీలో వస్తుంది కదా, ఇప్పుడు ఈ ప్రమోషన్ సైకిల్లో నేను ఎలిజిబుల్ ఉన్నా, అదే కంపెనీలో వస్తుంది కదా, నేను ఇంత కష్టపడి స్విచ్ కొట్టాలని ఎందుకు అనుకుంటా అని చెప్పి నాకు అనిపించింది. సో నేను ఆఫర్ ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని ఒక డైలమాలో ఉన్నా. ఇది కానీ మళ్ళీ 30% ఆఫర్ నేను యాక్సెప్ట్ చేస్తే ఇక్కడే స్టక్ అయిపోతాను భయమేసి.
ఆఫర్ని రిజెక్ట్ చేసిన. నేను 30% హైక్ 40% హైక్ అయితే నేను ప్రొసీడ్ అవ్వలేదు. నా మాక్సిమం 80% హైక్ కంటే నేను బిలో అయితే రాలేను అని చెప్పిన. చెప్తే అంత హైక్ అయితే మేమైతే ప్రొసీడ్ అవ్వలేము, అంత బడ్జెట్ లేదు ఈ రోల్కి అయితే మాకు అని చెప్పి వాళ్ళు కూడా ఆఫర్ని డినై చేసేసారు. నాకు అప్పుడు ఆ మూమెంట్ లో నేనైతే రైట్ డిసిషన్ తీసుకున్నా అనిపించింది, కానీ అట్ ద సేమ్ టైం నాకు ఇంకో భయం కూడా ఉండే. ఎందుకంటే 40 days అయిపోయింది అప్పటికి, నా నోటీస్ పీరియడ్ 40 days అయిపోయింది, నా చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇది ఒక సేఫ్ సైడ్ ఆఫర్ పెట్టుకుంటే అయిపోగదా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తే నేను ఇక మళ్ళీ దీనికే స్టిక్ అయితేనేమో అని కూడా భయం వేసింది. ఇక క్యాప్జెమిని ఆఫర్ పోయిందని బాధపడుతున్న టైంలో ఇన్ఫోసిస్ అనే కంపెనీ నుంచి నాకు హెచ్ఆర్ కాల్ చేసింది. ఇక్కడ ఇంకొకటి చెప్తాను నేను, మీరండి. ఒక్కొక్కసారి మీకు హెచ్ఆర్ రిక్రూటర్ ఇద్దరు ఒకరే అయి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి నాకు హెచ్ఆర్ కాల్ చేసింది, ఆమెనే రిక్రూటర్, ఆమెనే హెచ్ఆర్, కంపెనీ హెచ్ఆర్ కూడా ఆమెనే. ఒక్కొక్కసారి ఇట్లా కూడా అవుతుంది. సో కాల్ చేసి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది, ఇంటర్వ్యూ అటెండ్ అవుతారా అని అడిగింది. అడగంగానే నేను అటెండ్ అవుతా అన్నా. అనగానే ఒక 3 days తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది. L1 రౌండ్ నేను అటెండ్ అయినా, L1 రౌండ్ సెలెక్ట్ అయినా. L1 రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత హెచ్ఆర్ కాల్ చేసి L1 రౌండ్ మీరు సెలెక్ట్ అయ్యారు, బట్ L2 రౌండ్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది, ఆఫీస్ కి రావాలి, హైదరాబాద్ ఆఫీస్ కి వచ్చి మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పింది. ఓకే అని చెప్పిన. L2 రౌండ్ ఒక 3 days తర్వాత షెడ్యూల్ చేసింది మళ్ళీ. సో ఆఫీస్కి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా. 1.5 hours తీసుకోరు ఇంటర్వ్యూ. నాకైతే చెమటలు వచ్చినాయి, ప్యాంటు తడిచిపోయింది. 1.5 hours ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను పర్ఫార్మెన్స్ అయితే నేను మంచిగానే ఇచ్చిన, నా బెస్ట్ ఇచ్చిన. నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, డెఫినెట్ గా సెలెక్ట్ అవుతా అని చెప్పి. బట్ ఇంటర్వ్యూ అయిపోయిన ఒక 3 hours కేమో రిగ్రెట్ మెయిల్ వచ్చింది. ఇక నాకు ఫుల్ ఏడుపు ఒకటి తక్కువ, ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నది, డెఫినెట్ గా సెలెక్ట్ అవుతా అని ఒక కాన్ఫిడెంట్ ఉండే నాకు. ఇంటర్వ్యూ అంతసేపు జరిగినా కానీ నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన. బట్ ఎందుకో మరి నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రిజెక్ట్ చేసిర్రు. నేను హెచ్ఆర్ కి కాల్ చేసి అడిగిన, రీజన్ ఏంటి అంటే చెప్పింది అనమాట. సో నువ్వు ఒక 70% దాకా రీచ్ అవ్వగలిగావు అని చెప్పారు, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ, సో అందుకే రిజెక్ట్ అయినావు అని చెప్పింది. ఓకే ఫైన్ అని చెప్పి అనుకున్న తర్వాత ఈ 4 interviews అయిపోయిన తర్వాత ఇక నేను రిజిగ్నేషన్ పెట్టింది రైటా రాంగ్ అని ఒక డైలమాలోకి వచ్చిన. ఎందుకంటే నేను అనుకున్నట్టు అయితే లేవేవి థింగ్స్, అండ్ క్యాప్జెమిని ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోయింది. ఈ 4th ఏమో నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఇన్ఫోసిస్ కంపెనీ ఏమో రిజెక్ట్ అయిపోయింది. ఇక ఈ టైంలో నాకు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఇన్ఫోసిస్ ఇది పర్మనెంట్ పొజిషన్ కి కాదు, కాంట్రాక్ట్ బేస్ హైరింగ్, పేరోల్ కంపెనీ వేరుంటది. నేను క్లయింట్ ఏమో ఇన్ఫోసిస్ అనమాట, నేను వర్క్ చేయాల్సిన క్లయింట్. ఓకే అని చెప్పిన, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతా అని చెప్పిన. సో L1 రౌండ్ ఇంటర్వ్యూ జరిగింది. L1 రౌండ్ నార్మల్ ఒక 2 technicals పీపుల్ జాయిన్ అయ్యారు. 40-45 minutes జరిగింది టైం డ్యూరేషన్, ఇంటర్వ్యూ టైం డ్యూరేషన్. సెలెక్ట్ అయిన తర్వాత రిక్రూటర్ కాల్ చేసి క్లయింట్ రౌండ్ ఉంటుందంట నెక్స్ట్ అని చెప్పి ఒక 1 hour అని చెప్పి 1 hour షెడ్యూల్ చేసింది. అది కూడా మార్నింగ్ 8:30కి. ఎందుకు రీజన్ ఏంటంటే క్లయింట్ మొత్తం వాళ్ళు US బేస్డ్ క్లయింట్స్, సో టీమ్ మొత్తం US లో ఉంటది. సో అందుకని చెప్పి మార్నింగ్ 8:30కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ 1 hour 10 minutes ఏమో జరిగింది, మోర్ దెన్ 1 hour జరిగింది. నాకైతే చెమటలు పట్టిన ఈ ఇంటర్వ్యూలో కూడా చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళు ఎట్లా అంటే ఒక రోల్ కి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ రోల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగట్లేదు. సే ఫర్ సపోజ్ వాళ్ళకు డేటా అనలిస్ట్ కావాలనుకున్నారనుకో, డేటా అనలిస్ట్ క్వశ్చన్సే కాదు, డేటా ఇంజనీరింగ్ క్వశ్చన్స్, డెవాప్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్, ఆటోమేషన్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్ నువ్వు వర్క్ చేసి ఉండాలి అని చెప్పి ఒక థాట్ తోటి వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తారు. నాకైతే అది చాలా టఫ్ అనిపించింది. సో నాకు అర్థమైపోయింది నేను సెలెక్ట్ గాను ఈ ఇంటర్వ్యూకి కూడా అని చెప్పి అర్థమైపోయింది. ఇంటర్వ్యూ అయిపోయింది, 1 hour 10 minutes అట్లా జరిగింది. నేను కాల్ చేసి అడిగిన హెచ్ఆర్ ని, ఏమైంది అని అంటే యూఆర్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పింది. ఓకే ఎక్స్పెక్టెడ్ ఇది అని చెప్పి అనుకున్నా. సో నా ఫస్ట్ 5 interview ఎక్స్పీరియన్స్ వల్ల నాలో అయితే ఒక సాలిడ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది దట్ నేను ఏ కంపెనీ L1 రౌండ్ అయినా ఈజీగా క్లియర్ చేయగలుగుతా అని. ఎట్ ద సేమ్ టైం ఒక క్లారిటీ కూడా వచ్చింది, క్లయింట్ ఇంటర్వ్యూస్ అనేవి మనం అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు ఉండవు. బికాస్ క్లయింట్ ఇంటర్వ్యూస్ లో నువ్వు క్లయింట్ ని, మేనేజర్ ని, టెక్నికల్ లీడ్ ని, వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయితేనే నువ్వు సెలెక్ట్ అవుతావు, లేదా అక్కడే రిజెక్ట్ అవుతావు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇప్పటివరకు అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూ నాకు నౌకరీ ద్వారా వచ్చినవే. నౌకరీలో నా ప్రొఫైల్ చూసి రిక్రూటర్స్ నాకు కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసారు. నేను ఇప్పటి వరకు నౌకరీలో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, వేరే కంపెనీ పోర్టల్స్ లో కానీ ఎక్కడ కూడా అప్లై అనే బటనే క్లిక్ చేయలేదు. దీనికి మీరు స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాల్సింది మీ నౌకరీ ప్రొఫైలే. మీ నౌకరీ ప్రొఫైల్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే మీకు ఇట్లాంటి ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఇంత లో టైంలో కూడా నాకు ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి త్రూ నౌకరీ ద్వారా. సో నౌకరీ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియాలంటే మాత్రం ఫుల్ లెంత్ వీడియో
చేయమంటే చేస్తాను, డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ 5 ఇంటర్వ్యూస్ తర్వాత నేను ఇంకో 3 to 4 కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చిన. మరి ఆ ఇంటర్వ్యూస్ లో నేను సెలెక్ట్ అయ్యానా లేదంటే రిజెక్ట్ అయినా తెలుసుకోవాలంటే మాత్రం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే వీడియో చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా జాబ్ స్విచ్ కొట్టాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. హై పాయింట్స్ గానే ఉంటే డెఫినెట్ క్లిక్ చేయండి. మన వీడియో యూట్యూబ్ పుష్ చేస్తుంది అనమాట. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్, బై.